కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవిశ్రాంతంగా వారు కృషి చేసి విజయవంతం చేసేందుకు వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న రావటమే కాదు, మొదటి నుంచి కూడా ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. వై పవన్ కళ్యాణ్ అంటే నిన్న కనిపించింది స్పష్టంగా. ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగే శక్తి ఉన్నటువంటి యువ నాయకుడు పవన్ కళ్యాణ్. అదొకటే కాదు, నిస్వార్థ జీవిగా రాజకీయ పదవులు కానీ అధికారం కానీ ఆశించకుండా రాష్ట్ర యోగక్షేమాలే ముఖ్యమని మరొకసారి తెలియపరుస్తూ, ప్రశ్నించడమే కాదు, మేము అధికారంలోకి వచ్చాక మేము చేయకపోయినా మమ్మల్ని మీరు ప్రశ్నించండి అని ధైర్యంగా అడగగలిగే నాయకత్వం ఒక పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. జవాబుదారీతనం రాజకీయాల్లో ఉండాలని, ప్రజా జీవితంలో ఉండాలని నమ్మినటువంటి వ్యక్తి. ఈ యువతకు ఆదర్శప్రాయంగా, యువతకు నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్లగలిగేటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్లో ఉంది. పూర్తి నమ్మకం ఉంది. ఎంతవరకు మోడీ గారు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉండాలని, కానీ క్రోధినామ సంవత్సరంలో మన రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒకటి మోడీ గారి గవర్నమెంట్, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్, రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తుతో ఉన్న గవర్నమెంట్. మూడో ఇంజిన్ అంటే అది పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురు వెళ్తారు. ఇప్పుడు 3 ఇంజిన్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో రాబోతుంది. మొట్టమొదటిసారి దేశంలో ట్రిపుల్ ఇంజిన్ గవర్నమెంట్ రాబోతా ఉంది. ఈ గవర్నమెంట్ ద్వారా తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు, ఈ పెండింగ్ సమస్యలు కానీ, కలుషితమైనటువంటి రాజకీయాలు రూపొందించి ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు, అభివృద్ధి రాజకీయాలు చేయాలనేటువంటి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తా ఉన్నారు. ఆయన ఆలోచనకి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. నిన్న చెప్పారు, ఎన్ని సీట్లు తీసుకున్నాం అన్నది ముఖ్యం కాదు, ఏం చేయబోతాం అధికారంలోకి వస్తే అన్నది ముఖ్యంగా తీసుకున్నాం తప్పితే సీట్ల గురించి ఆలోచించలేదు. సీట్ల గురించి ఆలోచించే టైం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మట్టుకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం రాష్ట్రానికి కావాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా మద్దతు ఇస్తున్నానని కూడా తెలియపరిచారు. ఒక అనుభవశాలైనటువంటి ముఖ్యమంత్రిగా గతంలో చాలా పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేయడం జరిగింది.